అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావడం, జనంలో తిరగడం, బస్సు యాత్ర కానీ రథయాత్ర కానీ ఏదో ఒక రూపంలో పూర్తి స్థాయిలో జనంలో తిరిగి చాలా రోజులైంది. చాలా రోజులేముంది, ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో పాల్గొన్నారు, అంతకుముందు పాదయాత్ర చేశారు. 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జనంలో తిరిగిన సందర్భాలు లేవు. అప్పుడప్పుడు బటన్ నొక్కడానికి తప్ప, నెలలో ఒక 4-5 చోట్ల ప్రోగ్రామ్స్ తప్ప. ఈ మధ్య ఈ ఏడాదిలో అయితే నెలలో ఒక 4 ప్రోగ్రామ్స్కు 5 ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు. అంటే వారానికి యావరేజ్గా ఒక ప్రోగ్రామ్ ఉండేలా చూసుకుంటున్నారు. వెళ్ళడం, బటన్ నొక్కడం, ఆ దుష్ట చతుష్టయం ఏదో కొన్ని పదాలు ఉంటాయి కదా, మనకు రావులేవు, నోరు తిరగవు నాకైతే. సో ఆ డైలాగులు కొట్టడం, మళ్ళీ వచ్చేయడం జరుగుద్ది. సో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రొటీన్ ఇదే జరిగేది రెగ్యులర్గా. సో అంతకుమించి ఆయన జనంలోకి విస్తృతంగా వెళ్ళింది లేదు. పైగా ఆయన వెళ్తున్నప్పుడు కూడా పరదాలు అడ్డం పెట్టడము, చెట్లు కొట్టేయడము, ఆ మీటింగ్కి జనాలను బలవంతంగా తరలించడము, ఈ విమర్శలు ఉన్నాయి. డ్వాక్రా మహిళలేమో రాకపోతే మీ గ్రూపుల్లోంచి తీసేస్తాము, లోన్స్ ఇవ్వము అని బెదిరించడము, ఇవన్నీ ఎక్కువ విమర్శలు ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 25వ తేదీ నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నారు. సీఎం గారి హోదాలో ఆయన జనంలోకి వెళ్తున్నారు. పూర్తిగా ఎన్నికల శంఖారావం పూరించడానికే. రోజుకి 2 జిల్లాల్లో ఆయన సభలు ఉంటాయి. ఇవి పార్టీ పరంగా నిర్వహించాలా, ప్రభుత్వ పరంగా నిర్వహించాలా అనేది ప్రస్తుతానికి చూస్తున్నారు. పూర్తిగా 25వ తేదీ నుంచి ఒక 10 రోజుల పాటు, పూర్తిగా కూడా ఒక 10 రోజుల పాటు ఆయన జనంలోనే ఉండేలాగా రోజుకి 2 జిల్లాల్లో బహిరంగ సభలు. ఆ సభలు పార్టీ పరంగా నిర్వహిస్తే ఆ జిల్లాలో ఉన్న పార్టీ కార్యకర్తలందరినీ పిలిపించి బహిరంగ సభ పెట్టి ఆయన ఏం చెప్పాలనేది చెప్తారు, ఎన్నికల శంఖారావం పూరిస్తారు. లేదు, ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే కార్యకర్తలు ఎలాగో వస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే ఈ అంగన్వాడీలు ఇప్పుడు రారులే, ఈ డ్వాక్రా మహిళలు వీళ్ళు వస్తారనమాట. సో అలా మొత్తానికి మొదటిసారిగా సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో జనంలోకి రావడానికైతే రెడీ అవుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 4వ తేదీ నుంచి 5వ తేదీ నుంచి ఆల్రెడీ జనంలో తిరుగుతున్నారు. ప్రతిరోజు 2 లేదా 3 జిల్లాల్లో, 2 జిల్లాల్లో యావరేజ్గా పర్యటిస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి తర్వాత నుంచి మళ్ళీ ఆయన 18వ తేదీ గుడివాడ ఉంది, మళ్ళీ ఆయన జనంలోకి వెళ్తున్నారు. సో చంద్రబాబు గారు ఎలాగైతే రోజుకి 2 జిల్లాల్లో పర్యటనలు ఉన్నాయో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోజుకి 2 జిల్లాల్లో ప్లాన్ చేస్తున్నారు. అవి కూడా యాక్చువల్లీ పల్లె నిద్ర చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. పల్లె నిద్ర, రచ్చబండ లాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నారంట. కానీ సో డ్యూ టు సమ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, అలాగే వైసీపీలో అంతర్గతంగా ఉన్న కొన్ని విభేదాలు, సో కొన్ని నియోజకవర్గాలు, కొన్ని చోట్ల ఉన్న సమస్య, ప్రభుత్వ యంత్రాంగం కొన్ని సూచనలు, సలహాలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని పల్లె నిద్ర చేయకపోతే మంచిది, సో బహిరంగ సభలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఊపు తీసుకొచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చి జనంతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత బహిరంగ వేదిక ఎక్కి మాట్లాడి వెళ్ళిపోతే చాలు, ఆ జిల్లాలో ఉన్న 10,000 మందినో 15,000 మందినో కార్యకర్తలను తీసుకొచ్చి వాళ్లకు ఉద్బోధ చేస్తే చాలు అని పార్టీ పెద్దలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దీని ప్రకారం చూసుకుంటే సీఎం గారు జనంలోకి రావడం అయితే ఖాయం. అయితే అందరికీ ఒక డౌట్, ఆయన జనంలోకి వస్తున్నారు అంటే మళ్ళీ ఎన్ని పరదాలు కొనాల్సి వస్తుందో. సాధారణంగా వారానికి 2 మీటింగ్లు అయితే ఇప్పుడు పరదాలు పెట్టేస్తారు, అలా వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు రోజుకి 2 మీటింగ్లు అనేసరికి ఒక చోట వాడిని పరదాలు ఇంకో చోటకి తేవాలా, పరదాలు ఎన్ని కొనాలి, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరం. సో నేను ఇప్పుడు ఏమంటానంటే, ఎలాగ ఎన్నికలు వస్తున్నాయి, ఎలాగ ఆయన్ను ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, ప్రజానాయకుడు, జననేత అంటారు, యువనేత అంటారు. సో ఆ సీఎం గారు ఆయన రాష్ట్ర ప్రజలందరూ ఆమోదిస్తేనే సీఎం అవ్వాలి. కాబట్టి ఇన్నాళ్ళు లేదో పరదాలు కప్పుకుంటే కప్పుకున్నారు, పరదాలు అడ్డం పెడితే పెట్టారు, చెట్లు కొడితే కొట్టారు. ఇంకా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అవి వదిలేస్తే మంచిది, పరదాలు లేకుండా స్వేచ్ఛగా జనంలోకి తిరిగితే మంచిది. ఏముంది, 4 క్వశ్చన్లు అడుగుతారు, చేయాల్సినవి చేస్తాం, లేదా మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్తాం. సో ఈ చెట్లు కొట్టడం వలన, పరదాలు కట్టడం వలన కాస్త చులకన అయిపోతుంది వైసీపీ. అది ఎన్నికలకు ముందు ఇంకాస్త ప్రభావం చూపిస్తుంది అనమాట. సో నేను సజెస్టివ్గానే చెప్పాను. నేనేంటో ఈ మధ్య సజెస్టివ్గా చెప్పినా చాలామంది వ్యతిరేకంగా తీసుకొని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. సలహా అంటే సజెస్టివ్గా కూడా ఏం చెప్పకూడదేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ.